కొత్తగా ప్రకాశం జిల్లాకు వచ్చినటువంటి గౌరవనీయులు కలెక్టర్ గారిని వాళ్ళ కలవడం జరిగింది. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి. తాగునీటి సమస్య, పాత బిల్స్ రిలీజ్ కాకపోవడం, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి సంబంధించినటువంటి విద్యార్థులకు వసతి సౌకర్యం లేకపోవటం, ఉన్నటువంటి హాస్టల్స్లో ఆల్రెడీ ఇప్పటికే అడ్మిషన్స్ అయిపోయాయని అక్కడ అధికారులు వారిని అడ్మిషన్స్లోకి తీసుకోకపోవటం, దాంతోపాటుగా చిన్న చిన్న ఉద్యోగాలు చేసేటటువంటి స్కూల్లో వంట వండే వాళ్ళని, వాచ్మెన్లుగా ఉండేటటువంటి వారిని, దాంతోపాటుగా ఫీల్డ్ అసిస్టెంట్స్గా, రేషన్ డీలర్స్గా అనేక సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వారిని ఎలాంటి కారణం చూపించకుండా, ఎలాంటి వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వారిని తొలగించి వారి ప్లేస్లో ఇలా అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం ఇన్ఛార్జ్ గారు లెటర్స్ ఇచ్చినటువంటి లెటర్స్కి అనుకూలంగా ఈ లెటర్స్లో ఉన్నటువంటి వ్యక్తులకు ఉద్యోగాలు ఇవ్వాలి కాబట్టి ఆ ఉద్యోగాలు ఇవ్వడం కోసం ఆ లెటర్స్ ఎవరెవరి పేర్ల మీద అయితే ఇచ్చారో అక్కడ ఉద్యోగాలు పనిచేస్తున్నటువంటి వాళ్ళ మీద కంప్లైంట్స్ వచ్చినాయని ఏదో ఒక కారణం చూపించి వాళ్ళని తొలగిస్తూ ఇలా ఉత్తర్వులు ఇవ్వడం, ఆ ఉత్తర్వులు ఇచ్చిన దగ్గర వెంటనే కొత్త నియామకాలు చేయడం, ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా ప్రోటోకాల్ పాటించకుండా అధికారులందరినీ వాళ్ళ యొక్క ఛాంబర్లోకి పిలిపించుకొని మీటింగులు పెట్టడం, ఆ ఛాంబర్లో జరిగేటటువంటి మీటింగులకు అనుకూలంగా అధికారులు కూడా నిర్ణయాలు తీసుకోవటం, 20 నెలల నుంచి వాటర్ దోలుతూ బిల్స్ రాక ఇబ్బంది పడుతున్నటువంటి అక్కడున్న సర్పంచుల్ని, ఎగ్జిస్టింగ్ వాటర్ తోలేటటువంటి వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వారిని తొలగించేసి వారి ప్లేస్లో అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ గారు చెప్పినటువంటి వాళ్ళకి యాప్లో యాక్సెస్ ఇచ్చి ముందు నుంచి తోలుతున్నటువంటి వాళ్ళని యాక్సెస్ డినై చేయడం, యాప్ల్లో నుంచి తొలగించటం, ఇలా అనేక రకాలైనటువంటి అధికార దుర్వినియోగాలకు పాల్పడుతున్నారు. అవన్నీ కూడా గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. వారు కూడా సానుకూలంగా స్పందించి ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటామని చెప్పాం. అలాగే ఎర్రగొండపాలెం అభివృద్ధికి, ఎర్రగొండపాలెంలో తాగునీటి సమస్యకి శాశ్వత పరిష్కారం కోసం ఏర్పాటు చేయవలసినటువంటి బోర్ల విషయంలో కానీ, నిర్మాణాల విషయంలో కానీ, రోడ్ల నిర్మాణాల విషయంలో కానీ చొరవ తీసుకోవాలని కోరాం. పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అప్రూవల్ అయ్యి టెండర్లు అయ్యి మొదలు పెట్టినటువంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్స్ అన్నిటికీ కూడా ఇమీడియట్గా మొదలయ్యేలాగా, వాటికి సంబంధించినటువంటి అనుమతులు వచ్చేలాగా వాటిని కూడా కంప్లీట్ చేయాల్సిందిగా కూడా కోరడం జరిగింది. ఇమీడియట్గా అధికారులు కూడా గౌరవ శాసనసభ్యులని గౌరవించి అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా వారి అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా ప్రజల యొక్క యోగక్షేమాల కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల కింద ఇవ్వాల్సినటువంటి అభివృద్ధి కోసం మాత్రమే వారి యొక్క పనిని వారు నిర్వర్తించాలని కోరడం జరిగింది. ఏ అధికారులు ఏ విధంగా అధికార దుర్వినియోగం పాల్పడుతున్నారో, ఏ విధంగా పోస్టుల నుంచి తొలగించారో, ఏ విధంగా కేసులు పెడుతున్నారో వీటన్నిటి గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఇమీడియట్గా వాటి మీద యాక్షన్ తీసుకొని వారు చేస్తానన్నారు. లేకపోతే యాక్షన్ తీసుకోకపోతే మా కార్యాచరణ మేము ప్రకటిస్తాం. మళ్ళీ For more videos like this, subscribe Big TV channel.